హాయ్, దిస్ ఈజ్ రవి విడే. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ముందే ముసలి వాళ్ళు అవుతారు. నిజమా? చూడండి, 60 years ఏజ్ వచ్చినా కూడా మనం వెంకటేష్, నాగార్జున, చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళంతా యంగ్ హీరోయిన్స్తో డ్యూయెట్లు పాడుతుంటే మనం హ్యాపీగా చూస్తున్నాం. ఈ మాత్రం ఎబ్బెట్టుగా అనిపించట్లేదు మనకి. కానీ అదే ఒక 60 years హీరోయిన్ డ్యూయెట్స్ పాడుతుంటే ఇప్పుడు చూడగలమా? కొంచెం కష్టమే. ఎందుకు అలాగా? ఈ హీరోలు ఎందుకు ఇంతకాలం పాటు ఆ యంగ్ లుక్ని మెయింటైన్ చేయగలుగుతున్నారు, హీరోయిన్స్ ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు? ఇది హీరోయిన్స్ అనే కాదు, ఎవరికైనా సరే జెంట్స్కి ఎక్కువ కాలం పాటు వాళ్ళు యూత్ఫుల్ లుక్ మెయింటైన్ చేయగలరు, లేడీస్ ఎక్కువ కాలం పాటు యూత్ఫుల్ లుక్ మెయింటైన్ చేయలేరు. దీనికి రీజన్ కొలాజిన్. వాట్ ఈజ్ కొలాజిన్? కొలాజిన్ అనేది ఒక ప్రోటీన్. ఇది మీ స్కిన్లో, మీ మజిల్లో, మీ టెండెన్స్లో ఉండి మీ స్కిన్ టైట్గా ఉండేలాగా, మీ మజిల్స్ టైట్గా ఉండేలాగా, మీ ఓవరాల్ మీ బాడీ ఫిట్గా ఉండేలాగా చేసి ప్రోటీన్. ఇది పర్ఫెక్ట్ లెవెల్స్లో మీరు యంగ్గా ఉన్నప్పుడు ఉంటుంది. మీరు ఏజింగ్ అయ్యే కొద్దీ దీని లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. దీని లెవెల్స్ తగ్గడం అనేది జెంట్స్లోనూ లేడీస్లోనూ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. ముఖ్యంగా మగవాళ్ళలో వాళ్ళ థిక్ స్కిన్ అవ్వడం వల్ల, ఆ స్కిన్లో కొలాజిన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ కాలం పాటు యూత్ఫుల్ లుక్ని మెయింటైన్ చేయగలుగుతారు. లేడీస్కి స్కిన్ పల్చగా ఉండడం వల్ల, కొలాజిన్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండడం వల్ల త్వరగా స్కిన్ రింకిల్స్ వస్తాయి, త్వరగా స్కిన్లో శాగినెస్ వస్తుంది, త్వరగా వాళ్ళు ముసలితనం వచ్చినట్టు కనిపిస్తారు. ఏజింగ్ సేమ్ లెవెల్లో అవుతుంది, బట్ వాళ్ళు త్వరగా ముసలి వాళ్ళు అయినట్టు కనిపిస్తుంటారు, పెద్దవాళ్ళు అయిపోయినట్టు కనిపిస్తుంటారు. అది డిఫరెన్స్ బేసికల్లీ. దీన్ని ఎలాగ మనం కంట్రోల్ చేయగలమా? ఎక్కువ కాలం పాటు కొలాజిన్ని ప్రిజర్వ్ చేయగలమా? చేయొచ్చు. ఎలాగా? బై మెయింటైనింగ్ యువర్ హార్మోన్స్ ఇన్ ఆప్టిమల్ స్టేట్. నేను ప్రతి వీడియోలో కూడా హార్మోన్స్ అంటున్నానని మీరు ఏంటి ప్రతిదానికి హార్మోన్స్ అని మీరు అడగచ్చు. కానీ కరెక్టే, ప్రతిదానికి హార్మోన్సే. మనం ముసలి వాళ్ళం అవుతున్నాము అంటే హార్మోన్స్ తగ్గిపోతేనే అవుతాం. హార్మోన్స్ లెవెల్స్ ఎలా ఉండాలో అలా లేకపోతేనే అవుతాం. సో అన్ని జబ్బులకి మెయిన్ రీజన్ మనం ముసలి వాళ్ళు అవ్వడమే కాబట్టి, ఆ ముసలి వాళ్ళం అవ్వడానికి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రీజన్ కాబట్టి, మనం ఇది పర్ఫెక్ట్గా చూసుకుంటే మనం చాలా ఎక్కువ కాలం హెల్త్ ఇష్యూస్ లేకుండా యంగ్గా ఎనర్జెటిక్గా బ్రతకచ్చు. సో కమింగ్ టు కొలాజిన్. ఈ కొలాజిన్ని ఎక్కువ కాలం మనం ఎలా ప్రిజర్వ్ చేయగలం? ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువ కాలం ఆడవాళ్ళు యంగ్గా కనిపించేలా ఏం చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్, కొలాజిన్ని కరెక్ట్ లెవెల్లో ఉంచి హార్మోన్స్ ఏంటి? మెయిన్ హార్మోన్ IGF-1, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ 1. బట్ IGF-1 మన బాడీలో కరెక్ట్ లెవెల్స్లో ఉండాలంటే ఇంకొక హార్మోన్ ఫస్ట్ ప్రొడ్యూస్ అవ్వాలి. అది హ్యూమన్ గ్రోత్ హార్మోన్. సో బోత్ ఆర్ ఇంటర్చేంజబుల్. ఐ విల్ టాక్ అబౌట్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్. సో ఈ HGH అనేది మన బాడీలో కరెక్ట్ లెవెల్స్లో ఉంటే మీ కొలాజిన్ ఎక్కువ కాలం పాటు కరెక్ట్ లెవెల్స్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ HGHని ఎక్కువ కాలం పాటు కరెక్ట్ లెవెల్స్లో ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్. జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేయాలి. వర్కౌట్స్ చేయడం అంటే చాలామంది లేడీస్ ఏరోబిక్స్ అనుకుంటారు, లేకపోతే రన్నింగ్, జాగింగ్ అనుకుంటారు. కాదు, మీరు ఏరోబిక్స్ కూడా చేయొచ్చు. బట్ మీరు అసలు మర్చిపోకుండా చేయాల్సిన పని హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. నథింగ్ బట్ ఐదర్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ, లేకపోతే స్పీడ్ బైకింగ్ కానీ, స్పీడ్గా పరిగెత్తడం కానీ, నాట్ రన్నింగ్, స్ప్రింటింగ్ కానీ, ఇలాంటివి చేస్తే మీ బాడీలో HGH ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. సో సింప్లీ యూ కెన్ డూ వెయిట్ లిఫ్టింగ్. అంటే బేబస్ వెయిట్ ఎత్తడం కాదు, జస్ట్ జిమ్లో కొన్ని సింపుల్ వర్కౌట్స్ ఉంటాయి. తక్కువ వెయిట్స్ని స్టార్ట్ చేసి ఎక్కువ వెయిట్స్ ఎత్తడం. బట్ వెయిట్స్ ఎత్తేస్తే మజిల్స్ వచ్చేస్తాయని మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మజిల్స్ అనేవి ఇలాగా ఏదో జెంట్స్కి వచ్చేసినట్టు ఇలా పెరిగిపోవు మీకు. ఎందుకంటే జెంట్స్లో టెస్టోస్టెరాన్ ఉంటుంది, వాళ్ళకి అంతంత మజిల్స్ రాగలుగుతాయి. లేడీస్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, వాళ్ళకి బేబస్ని మజిల్స్ పెరగవు. బట్ బాడీ టోన్ అవుతుంది, మజిల్స్ టోన్ అవుతాయి, మీ HGH ప్రొడక్షన్ బాగుంటుంది, మీ కొలాజిన్ ఎక్కువ కాలం పాటు ప్రిజర్వ్ అయి ఉంటుంది. సో లేడీస్ అయినా కూడా మీరు జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయాలి. అండర్ కోచ్ అబ్జర్వేషన్. దట్ ఈస్ బెస్ట్ సొల్యూషన్ టు హ్యావ్
హెచ్జిహెచ్ ప్రాపర్ లెవెల్స్ ఇది. సో దీంతో పాటు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొలాజిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అదేంటి అంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండడం, ఎక్కువసేపు పడుకోవాలి. స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అంటే మీ కార్టిజాల్ ఎంత మీద ఎక్కువసేపు పడుకుంటే అంత కార్టిజాల్ లెవెల్స్లో ఉంటుంది. తక్కువ నిద్రపోతే ఎక్కువ కార్టిజాల్ ప్రొడక్షన్ అవుతుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్. సో ఎక్కువసేపు పడుకోవాలి, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. మన ఇండియాలో కొంచెం కష్టమే ఆడవాళ్ళకి స్ట్రెస్ ఫ్రీగా ఉండడం అనేది, ఎందుకంటే ఇండియా ఇంకా ఆడవాళ్ళకి అంత ఈక్వల్ రైట్స్ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఇంకా కొంత అనగదొక్కబడే ఉంటున్నారు కాబట్టి ఇండియాలో కష్టమే. బట్ మ్యాక్సిమం ట్రై చేయండి స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి. ఇంకొకటి, ఎండలో ఎక్కువసేపు ఉండొద్దు. ఎండలో ఒకవేళ తప్పదు ఉండాల్సి వచ్చినప్పుడు ఫేస్ని నెక్ని కవర్ చేసుకోండి. ఎందుకంటే సన్లైట్ అండ్ దాంట్లో ఉండి యూవీ రేస్ వల్ల మీకు రింకిల్స్ ఫాస్ట్గా వస్తాయి. ఆ రింకిల్స్ అంత ఈజీగా కూడా పోవు. దిస్ కొలాజిన్ దెబ్బతింటుంది. సో అలా అని చెప్పి సన్స్క్రీన్ లోషన్స్ వేసుకుంటే ఆ సన్స్క్రీన్స్ వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఐ డోంట్ సజెస్ట్ సన్స్క్రీన్ లోషన్స్ అండ్ ఐ డోంట్ సజెస్ట్ గోయింగ్ డైరెక్ట్లీ ఇన్ టు సన్లైట్. ట్రై టు స్టే అవే అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ రిక్వైర్ విటమిన్ D3. విటమిన్ D3 రావాలంటే మళ్ళీ సన్లోకి వెళ్ళాలి కదా అని మీరు అడగచ్చు. ట్రై టు టేక్ స్పెషల్ కేర్ టు వెన్ యూఆర్ ఇన్ సన్. ఒకవేళ అది కష్టం అనుకుంటే విటమిన్ D3 సప్లిమెంట్స్ తీసుకోండి. కొంపలేం అంటుకుపోవు. సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిదే, చెత్తేమి కాదు. చాలామంది సింథటిక్ సప్లిమెంట్స్ ఇట్స్ అన్యాచురల్ ఇలా అంటుంటారు. అవన్నీ తెలియక మాట్లాడుతున్న మాటలు. మీరు విటమిన్ D3 సప్లిమెంట్ హ్యాపీగా తీసుకోవచ్చు. మీ విటమిన్ D లెవెల్స్ ఎప్పుడైనా సరే 70 అబౌట్ 70 ఉండేలా చూసుకోండి. మనకి రేంజ్ 20 to 100 అని ఉంటుంది. బట్ 20 to 50 మధ్యలో ఎక్కడ ఉన్నా తక్కువ ఉన్నట్టే లెక్క నా దృష్టిలో. 70 ఉండేలా చూసుకోండి ఆప్టిమల్. బట్ అట్ ఎనీ కేస్ 50 కంటే తక్కువ ఉండకుండా చూసుకోండి. 50 to 70 ఆర్ 50 to 75 ఈజ్ ఆప్టిమల్ రేంజ్ ఫర్ విటమిన్ D3. ఈ విటమిన్ D3 అనేది మీ మిగిలిన హార్మోన్స్ని కూడా బ్యాలెన్స్లో ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రోటీన్ చాలా మంచి లెవెల్స్లో తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఒక 3 నుంచి 4 ఎగ్స్ ఆఫ్ బాయిల్డ్ డైలీ తీసుకుంటే అది మీ కొలాజిన్ని ఎక్కువ కాలం పాటు ఉంచేలా చూస్తుంది, ఎక్కువ కాలం పాటు ప్రిజర్వ్ చేస్తుంది. ఏ విధంగా ఎగ్ దానికి పనిచేస్తుందంటే ఎగ్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, చాలా గుడ్ కొలెస్ట్రాల్. ఇది మన HDLని పెంచుతుంది, LDL తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ కొలెస్ట్రాల్ మన బాడీలో హార్మోన్స్ని బ్యాలెన్స్లో ఉంచేలా హెల్ప్ చేస్తుంది. సో టేక్ 3 to 4 ఎగ్స్ ఆఫ్ బాయిల్డ్, ఓన్లీ ఆఫ్ బాయిల్డ్ ఎవ్రీ డే. ఐ మీన్ ఇఫ్ ఆఫ్ బాయిల్డ్ ఈజ్ డిఫికల్ట్, ఇంకొంచెం ఎక్స్ట్రా బాయిల్ చేసి తినొచ్చు, కానీ మేక్ షూర్ దట్ యూ గెట్ 4 eggs ఎవ్రీ డే అండ్ మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయొద్దు. దట్స్ ఇట్. ఇవి మీరు ఫాలో అయితే మీ రింకిల్స్, మీరు మీ చర్మంలో ఉన్న ముడతలు ఇవన్నీ చాలా లేట్గా వచ్చేలా చేయొచ్చు. ఉన్న ముడతల్ని మాయం కూడా చేయొచ్చు. బట్ మీకు ఒకటే చెప్తున్నాను, జిమ్కి వెళ్ళి ఒకవేళ మీరు ఈరోజు వర్కౌట్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు పెరిగి HGH మీకు 6 months పోయిగా రిజల్ట్స్ చూపిస్తుంది. సో ఈరోజు మీరు జిమ్కి వెళ్తే ఈరోజు మీ రింకిల్స్ పోతాయని అనుకోవద్దు. ఎందుకంటే ఈ మన బాడీలో ఈ సెల్స్ని రిపేర్ చేయడం అనేది 6 months పాటు జరిగే ప్రాసెస్. ఈ HGH ఇప్పుడు ప్రొడక్షన్ ఇప్పటి నుంచి పనిచేస్తుంది, అది ఫిక్స్ చేయడం. బట్ మీకు ఆ రిజల్ట్స్ 6 months పోయాక కనిపిస్తాయి. సో ఓపిక పట్టండి, 6 months పాటు వెయిట్ స్లిప్ చేయండి. మెల్లిగా మీకు 3 months నుంచి లైట్ చేంజెస్ కనిపిస్తాయి. బట్ 6 monthsలో మీకు డెఫినెట్లీ మీ రింకిల్స్ తగ్గుతాయి, మీ జుట్టు థిక్గా అవుతుంది, యూ లుక్ హెల్దీ, యూ లుక్ యంగ్. దట్స్ ఇట్. Keep watching my videos and subscribe to my channel. I'll catch you again. Bye.